నమస్తే నందేవి, వెల్కమ్ టు ఆఫ్ ది రికార్డ్. త్యాగరాజు పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఇదే ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. కోతల మీద కోతలు పడుతున్నా కిక్కురు మనకుండా కాంప్రమైజ్ల మీద కాంప్రమైజ్లు అవుతూ పవన్ తన పార్టీని ఏం చేయదలుచుకున్నారన్న ప్రశ్నలు, ఈ సీట్ల కోతల ప్రభావం రేపు ఓట్ల మీద పడితే పరిస్థితి ఏంటి అని చర్చ జరుగుతోంది. పవన్ 40 నుంచి 21 పడిపోవడం వెనుక ఏం జరిగింది? ఎన్నికల్లో కాపులు పవన్ ఫ్యాన్స్ సహకరిస్తారా? ఓట్ ట్రాన్స్ఫర్ అవుతుందా? లెట్స్ వాచ్. ఏపీ రాజకీయాల్లో తాజా కలవరం, కూటమి పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు. ఎన్డీఏలోకి టీడీపీ చేరికతో ఏపీ ప్రతిపక్షాలు మరింత బలపడతాయనుకుంటే ప్రస్తుతం సీన్ రివర్స్ లో కనిపిస్తోందట. పరిణామాలు పూర్తి భిన్నంగా కనిపిస్తున్నాయంటున్నారు పొలిటికల్ పరిశీలకులు. ఢిల్లీలో అమిత్ షాతో భేటీ తర్వాత టీడీపీ జనసేన కేడర్లో కనిపించిన జోష్ ఇప్పుడు లేదంటున్నారు. సీట్ల సర్దుబాటుపై 3 పార్టీల ముఖ్యులతో సుదీర్ఘంగా జరిగిన భేటీల్లో జనసేనకు మరింత కోతపడింది. కేవలం 21 అసెంబ్లీ సీట్లకే పరిమితం కావాల్సొచ్చింది గ్లాస్ పార్టీ. ఇదే ఇప్పుడు పొలిటికల్ హాట్ టాపిక్. ఇది ఏపీ రాజకీయాలను కీలక మలుపు తిప్పే వ్యవహారం అవుతుందా అన్న చర్చ సైతం జరుగుతోంది. డెల్టా శ్రీహరి పంచతులసి నీళ్లు తాగిన ప్రతిసారి గ్లాస్ నీళ్లలో ఒక చుక్క డెల్టా శ్రీహరి పంచతులసి కలుపుకుని తాగండి. టీడీపీతో పొత్తు మాటలు మొదలైనప్పుడు జనసేన వర్గాల అంచనా 35 నుంచి 40 సీట్లు. ఇటు పవన్ అభిమానులు కానీ, అటు కాపు సామాజిక వర్గం కానీ ఇదే తరహా ఆలోచనతో ఉన్నాయి. ఏమాత్రం తగ్గద్దన్న సూచనలు, సలహాలు కూడా వచ్చాయి పవన్ కు. కానీ బలమున్న చోటే సీట్లు తీసుకోవాలని, 95% స్ట్రైకింగ్ రేట్ ఉండాలని కేడర్కు నచ్చ చెప్పుకుంటూ వచ్చిన పవన్ 24 స్థానాలకు పరిమితమయ్యారు. ఆ తర్వాత కొద్ది రోజుల పాటు ఈ సీట్ల వ్యవహారంలో కొంత గందరగోళం నెలకొన్న తాడేపల్లిగూడెం సభ తర్వాత కాపు యువత, కాపు మహిళల్లో కొంత అర్థం చేసుకున్న పరిస్థితి కనిపించింది. అప్పటికే పవన్ నిర్ణయాన్ని తప్పుబడుతూ కాపు పెద్దలుగా ముద్రపడ్డ ముద్రగడ, హరిరామ జోగయ్య వంటి వారు లేఖాస్త్రాలు సంధించారు. జనసేనకు పవన్ కళ్యాణ్కు దూరం జరుగుతూ వచ్చారు. మరోవైపు వైసీపీ కూడా ఆ నంబర్ను, పవన్ చర్యలను టార్గెట్ చేసుకుంటూ జనసేనను డిఫెన్స్లోకి నెట్టే ప్రయత్నం చేస్తోంది. కానీ తాడేపల్లిగూడెం బహిరంగ సభలో పవన్ ఆవేశపూరిత ప్రసంగంతో కాపు యువతను, కాపు మహిళలను ఆకట్టుకున్నారన్న చర్చ జరిగింది. క్రమంగా పరిస్థితిని అంతా అర్థం చేసుకుంటున్నారు. అంతా సెట్ అవుతుంది అనుకుంటున్న టైంలో జనసేన కేడర్, పవన్ అభిమానులకు శరాఘాతం లాంటి నిర్ణయం వచ్చింది. ఫైనల్ గా జరిగిన చర్చలు, సర్దుబాట్లలో మరో 3 సీట్లను బీజేపీ కోసం త్యాగం చేసింది జనసేన. ఇదే ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో అత్యంత చర్చనీయాంశంగా మారింది. అసలే పుండుందంటే దాని మీద కారం పూసినట్టుగా ప్రస్తుత పరిణామాలు మారిపోయాయి అన్న భావన వ్యక్తమవుతోందట. త్యాగాల మీద త్యాగాలు చేసుకుంటూ జనసేన ఇలా సీట్లు వదిలేసుకుంటూ పోవడం ఎందుకు, ఎవరి కోసం అన్న ప్రశ్నలొస్తున్నాయి. 15% ఓటు బ్యాంక్ ఉన్న పార్టీ 0.5% ఓటు బ్యాంక్ ఉన్న పార్టీకి ఎక్కువ సీట్లిచ్చి కాంప్రమైజ్ అవ్వడాన్ని ఎలా అర్థం చేసుకోవాలన్న చర్చ జరుగుతోందట. ప్రత్యేకించి కాపు సామాజిక వర్గానికి చెందిన ఓటర్లు, పవన్ అభిమానులు ఓ ప్రశ్నను సంధిస్తున్నారట. బలం లేని పార్టీకి సీట్ల కోసం బలమున్న జనసేన కాంప్రమైజ్ అయిపోయి కోరుకున్న సీట్లు ఇచ్చేస్తున్నప్పుడు అసలు కూటమి అభ్యర్థులకు ఎందుకు ఓటెయ్యాలి అన్న చర్చకు తెరలేచిందంటున్నారు. 24 సీట్లంటే కష్టమైనా పవన్ అంటే ఇష్టం కాబట్టి సర్దుకుపోయామని, కానీ అదే పనిగా కోత విధించుకుంటూ వెళితే అది అవమానం కాదా? ప్రత్యేకించి పార్టీని, పవన్ను అభిమానిస్తున్న వారిని అవమానించడం కాదా అన్న చర్చ జరుగుతోందట. ఆ వర్గాల్లో ఇలాంటి కాంప్రమైజ్ల వల్ల ఓట్ షేరింగ్ సరిగా జరగదన్న అనుమానం పెరుగుతోందంటున్నారు. కూటమి పార్టీల్లో కూడా ఇదే భయం ఉన్నట్టుగా తెలిసిందే. త్యాగరాజు పవన్ కళ్యాణ్ ప్రతిసారి రాజీ పడుతూ ఉండడం వల్ల చాలా ఇబ్బందులు వస్తున్నాయన్న చర్చ జరుగుతోంది. మరి ఈ పరిణామాలు చివరకు ఎటు దారి తీస్తాయో చూడాలి.